మండలం పెద్దంబర్పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనకు కారణమైన నిందితులకు బెయిల్ ఇవ్వడంపై మండిపడ్డారు చిన్నారి సంజన బంధువులు. ఆసుపత్రిలో చిన్నారి పరిస్థితి ఎలా ఉందో కూడా డాక్టర్లు చెప్పడం లేదని అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటున్నారు బంధువులు. సీరియస్ ఉంది, మమ్మల్ని చూడనిస్తలేరు, గ్యారెంటీ ఇస్తే అసలు ఎట్లున్న సంగతి కూడా డాక్టర్లు చెప్తలేరు. మాకు కూడా అతను ఆ పోలీసు వాళ్ళు లంచం తీసుకున్నారు, బాగా బెయిల్ ఇప్పించేసారు. బెయిల్ క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు పాపను కాపాడుకోవాలంటే బెయిల్ క్యాన్సిల్ చేయాలి. వాళ్ళు తాగిన వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి అన్నారు. శిక్షించాలి, వాళ్ళు తప్పకుండా శిక్షించాలి. ఎట్లా బెయిల్ ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా చేయాలి. వాళ్ళని ఏ శిక్షిస్తారో వాళ్ళని శిక్షించాలి. మా పాప ప్రాణంతో ఉండాలి, చక్కగా ఉండాలి. మా పాప అంటే మాకు ఎంత ఇష్టము. మా పాప కోసం వాళ్ళకి ఆలోచన లేదా? గవర్నమెంట్కి ఆలోచన లేదా? పిల్లలంటే ఆలోచన లేదా? ఎట్లా బెయిల్ ఇచ్చిండ్రు? పైసలు లేని వాళ్ళేమో ఇట్లా హాస్పిటల్లో పట్టి తిరగాలి, పైసలు నోడేమో గుద్దాలి, పైసలు 24 hours బెయిల్ ఇవ్వాలి, బయటికి రావాలి, మళ్ళీ కార్లో దాకా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి బెయిల్ రద్దు చేయాలి, వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ మేము అయ్యేది కాదు. మేము వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేయలేదనుకో మళ్ళీ నేను పెద్ద దగ్గర ఆందోళన చేస్తా. రమయ్య వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నారు. ఇది చాలా ఇష్యూ చేస్తుంది. దీని అయితే చాలా పెద్ద ఇష్యూ అయితే